నువ్వేసే పిచ్చి వేషాలు చూస్తూ నేను సహించలేను. నీ నుంచి సూర్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి చెప్పుకుంటే చెప్పుకో అన్నాను కదా అని పెద్ద వీరనారిలా బయలుదేరా? నేను నాటకం ఆడుతున్న విషయం మూడో కంటికి తెలిసిందే అనుకో. సరిగ్గా నిద్రపోతున్న టైం చూసి ఈ బండరాయి తీసుకొచ్చి తల మీద వేసి చంపేస్తాను. అసలే నాకు పిచ్చి పట్టిందని అందరూ నమ్ముతున్నారు. నిన్ను చంపినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయరు. అర్థమైంది కదా? నోరు మూసుకొని వెళ్ళో. వెళ్ళా. భార్గవి నన్ను కొట్టినందుకు బాధగా లేదు బావా. కానీ బంగారం లాంటిని అపార్థం చేసుకొని నీకు మనశ్శాంతిగా లేకుండా చేస్తుందనేదే నా బాధ. అసలు ఎందుకు ఇలా తయారైందో నాకు అర్థం కావటం లేదు. భార్గవిని ఎంతలా ప్రేమించావు నువ్వు. అయినా తను నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నేనెందుకు ఇలా హింసిస్తుంది బావా? ఊరుకో ప్రియా, ఇదంతా నా దురదృష్టం. భార్గవికి నా మీద కోపం ఉందని తెలుసు కానీ నా మీద పగ తీర్చుకోవడానికి ఇంతలా నాటకం ఆడుతుందంటే మాత్రం నమ్మలేకపోతున్నాను. వాళ్ళ అక్కయ్యని మోసం చేయలేదని ఎంతగా చెప్పినా నమ్మట్లేదు. ఇప్పుడు తనని ఎలా నమ్మించాలో అర్థం కావట్లేదు. ఈ ఒక్క విషయంలో తను నమ్మించగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు ప్రియా. అసలు నువ్వు గాయత్రిని మోసం చేశావంటే భార్గవి ఎలా నమ్ముతుంది బావా? ఇన్నాళ్ల పరిచయంలో నువ్వెంత మంచివాడువో తనకు అర్థం కాలేదా? నువ్వు నిజంగా అమ్మాయిల జీవితంతో ఆడుకునేవాడివే అయితే నీకెంతో దగ్గర అవ్వాలని ప్రయత్నించిన నన్ను కూడా మోసం చేసి ఉండాలి కదా. ఇదే విషయాన్ని భార్గవికి అర్థమయ్యేలా చెప్పాను, కానీ అర్థం చేసుకోవట్లేదు బావా. చేతులా తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. చివరికి ఏ తప్పు చేయకుండా నువ్వు శిక్షను అనుభవిస్తున్నావు. నేనిప్పుడు ఏ తప్పు చేసుండకపోవచ్చు ప్రియా, కానీ ఎప్పుడో చేసిన తప్పుకి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ భగవంతుడు లెక్కసారి చేస్తున్నాడేమో. ఒక రకంగా భార్గవిని తీసుకెళ్ళి మీ నాన్నగారు మంచి పని చేశారు. ఇష్టం లేని చోట ఎక్కువ కాలం ఉండటం ఎవరికీ మంచిది కాదు ప్రియా. మళ్ళీ అన్ని పరిస్థితులు చక్కబడి భార్గవి నన్ను అర్థం చేసుకునే వరకు మీ ఇంట్లోనే ఉండటం మంచిది. పద వెళ్దాం. భార్గవిని ఎప్పటికీ నిన్ను అర్థం చేసుకునే స్థితికి రానివ్వను. ఒకసారి దూరం చేశాక మళ్ళీ దగ్గర కానిస్తానా? రా ప్రియా. చెప్పురా, ఆ టెర్రరిస్టుతో ఎన్నాళ్ళ నుంచి పరిచయం రా? మొన్న పెట్టిన బాంబులు కాకుండా ఇంకేం ప్లాన్ చేస్తున్నారో చెప్పరా. చెప్పరా, మీ ట్రూప్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారో చెప్పరా. చెప్పురా, ఇంకా ఎవరెవరు ఉన్నారు చెప్పు. బాంబ్ బ్లాస్ట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నమ్మండి, వదిలేయండి సార్. నువ్వు అమాయకుడువో లేకపోతే వాళ్ళకి నాయకుడువో ఎవరికి తెలుసు. నువ్వు అమాయకుడు అంటే నమ్మడానికి నేను చెవిలో పూలు పెట్టుకోలేదు, చేతిలో లాఠీ పట్టుకున్నాను. నీకు ఏ సంబంధం లేకపోతే అది నీ ఇంట్లో ఎందుకుందిరా? టెర్రరిస్టులతో చేతులు కలిపి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటావురా? నిన్ను నడి రోడ్డు మీద కుక్కను కాల్చినట్టు కాల్చేయాలి. మీ గ్యాంగ్ మొత్తం ఎక్కడుందో మర్యాదగా చెప్పు. చెప్పరా. నిజంగా నాకేం తెలియదు సార్.
నా మాట నమ్మండి సార్. నువ్వు మామూలుగా అడిగితే చెప్పోరా నిన్ను. చెప్పు చెప్పరా చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పు. ఈరోజు వీడికి ఈ డోస్ చాలు. ఈ రోజు కొట్టిన దెబ్బలకి రేపు లాఠీ చూస్తే నేను నిజం చెప్పేస్తాడు. నీ సంగతి రేపు చూస్తాను. చూసావా, నాతో పెట్టుకుంటే నీ గతేమైందో? మమ్మల్ని అందరినీ కాదని సూర్యని పెళ్లి చేసుకున్నావు. నేను ప్రేమించిన సూర్యని నాకు దక్కనివ్వకుండా చేశావు. ఇప్పుడేమైంది? ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య చేతే నిన్నింట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేశాను. ఈరోజు నీ ముద్దుల మొగుడు సూర్యని రెస్టారెంట్కి రప్పించా. నువ్వు తన మీద పగతో కావాలనే పిచ్చిదాన్లా నటించి తన్ని దూరంగా ఉంచావని చెప్పా. నమ్మించాను కూడా. బాగా చెప్పావు. చూడు భార్గవి, అతి త్వరలో సూర్యని నీకు శాశ్వతంగా దూరం చేస్తాను. నా వాణ్ణి చేసుకుంటాను. నాగుపాము పగైనా మర్చిపోతుందేమో కానీ ఈ ప్రియ పంతం పడితే సాధించకుండా వదలదు. అలాగే చెయ్యి. ఇంకా ఎంతో కాలం పట్టదు భార్గవి. రోజులు లెక్క పెట్టుకో. జీవితం కోసం ఎన్ని కలలు కన్నాను, అన్ని కలలైపోయాయి. ఎంతో ప్రేమగా చూసుకుంటారనుకున్న ఆయన ఎందుకు ఇలా తయారయ్యారు? కేవలం డబ్బు కోసమేనా? మొదట్లో చాలా బాగా చూసుకునేవారు. మరి ఈ మధ్యన ఏమైంది? ఆయన మాత్రం ఏం చేస్తారులే. పెళ్ళయ్యాక ఆయన ఒంటరి జీవితానికి నేనొక దాన్ని తోడయ్యాను. ఖర్చులు పెరిగాయి. ఎక్కడ ఉద్యోగం దొరక్కపోవడంతో డబ్బుల కోసం టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఆ నిష చెప్పినట్టల్లా ఆడారు. చివరికి జైల్లో ఇరుక్కున్నారు. అసలు అడిగిన వెంటనే మా బాబాయ్ డబ్బులు ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఇదంతా మా బాబాయ్ వల్లే జరిగింది. నమస్కారం అండి. ఆయన రాలేదా? లేదమ్మా, తీసుకురాలేదు. రేపు తీసుకొస్తాను. ఈలోగా పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి. నిన్నడిగి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వచ్చాను. లోపలికి రండి. వద్దమ్మా, అసలే ఒంటరిగా ఉన్నావు. నేను లోపలికి రావడం బాగోదు. ఇక్కడే ఉండి మాట్లాడతాను. పర్వాలేదండి, ఎవరూ ఏమీ అనుకోరు. మీరు మాకింతగా సహాయం చేస్తున్నప్పుడు మిమ్మల్ని బయట నించోబట్టి మాట్లాడడం మాకు బాగోదు. లోపలికి రండి. రండి, కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను. ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు. ముందు మీరు కూర్చోండి.
చూడమ్మా, నిన్న నువ్వు ఉన్న పరిస్థితిలో భయపడతావని అసలు విషయం చెప్పలేదు. మీ ఆయన ఇరుక్కున్న కేసు చిన్నది కాదు. కోర్టు వరకు వెళ్తే లైఫ్ పడుతుంది. జరిగిన బాంబ్ బ్లాస్టింగ్లో ఎంతమంది చనిపోయారో తెలుసు కదమ్మా. కాబట్టి ఉరిశిక్ష పడినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అన్నట్టు మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయం చెప్పండి. మాకెవరూ లేరండి. మా ఇద్దరు అమ్మా నాన్నలు చనిపోయారు. కొంతమంది రిలేటివ్స్ ఉన్నా మమ్మల్ని పట్టించుకోరు. ఆయనకి నేను, నాకు ఆయన తప్పించి మాకెవరూ లేరండి. ఇప్పటి వరకు మీరే ఆయన్ని బయటికి తీసుకొస్తారన్న నమ్మకంతో ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. ఊరుకోమ్మా, నీకు ఎవరు లేకపోతేనే నేనున్నాను కదా. మీ ఆయన్ని బయటికి తీసుకొచ్చే పూచి నాది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను చూసిన వెంటనే నీకు సహాయం చేయాలనిపించింది. అందుకే ఇంతవరకు మీ ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అసలు ఇలాంటి కేసుల్లో ముద్దాయికి ఏమాత్రం సహాయం చేసినా అది పెద్ద నేరం అవుతుంది. అలాంటిది ఏకంగా నేను బయటికి తీసుకురావడానికే సిద్ధపడ్డానంటే అది కేవలం నీకోసమే. ఇప్పుడు నేను చెప్పిందేంటో నీకు బాగా అర్థమైంది కదూ. ఒక్క క్షణం నా కోఆపరేట్ చేసావనుకో, రెండో క్షణం మీ ఆయన నీ దగ్గర ఉంటాడు. ఆగాగు! చిచి, నీచుడా, దుర్మార్గుడా, నీకు అక్కా చెల్లెలు లేరా? ఇలాంటి శాపాలు ఏమొద్దు. విని విని బోరు కొడుతుంది. నువ్వు ఇప్పుడే ఏ విషయం చెప్పక్కర్లేదు. నీకు కావాల్సినంత టైం తీసుకో. నీకోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను. నీకు ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడే వస్తాను. ఒకవేళ ఇష్టం లేదనుకో, బలవంతం ఏమీ లేదు. నేను మళ్ళీ ఇటు పక్కకు కూడా రాను. అలాగే మీ ఆయన కూడా రాడు. ఎన్కౌంటర్లో లేపేస్తా. బాగా ఆలోచించుకో. ఏమ్మా, ఇది సంసారులుండే కొంపేనా? మొగుడేమో జైల్లో, పెళ్ళామేమో పోలీస్ ఆయనతో ఇంట్లో. గొప్పోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఇల్లు ఎత్తకిచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. కాస్త మర్యాదగా మాట్లాడండి. చాలు చాలులేవమ్మా, నువ్వు పెద్ద పతివ్రతమని నీకు మర్యాద ఇస్తూ కూర్చుంటారు. ఇప్పుడు కళ్ళారా చూశాగా పోలీసులు ఇంట్లోకి రావటం. అది రాత్రిపూట. ఏ సంసారులింటికి ఇలా రాత్రిపూట పోలీసులు రారు. మీ ఆయన్ని జైలు నుంచి విడిపించడానికి మంచి పార్టీనే పట్టుకున్నావు. అసలు ఈ బుద్ధి ముందే ఉండి నేను ఆఫర్ ఇచ్చినప్పుడే నా దగ్గరకు వచ్చి ఉంటే నీకు ఈ ఇబ్బందులు ఉండేవి కాదు కదా. నువ్వు నీ మొగుడు కలిసి అప్పుడు అబ్బో పెద్ద నీతులు చెప్పారు కదా. చూడు, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు ఓకే అన్నావంటే
ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మీ ఆయన్ని బయటికి తెప్పిస్తాను. నీకు ఈ ఇంటెద్ద కట్టే బాధ కూడా ఉండదు. లేదనుకో ఉన్న ఫలంగా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు.